ఎండి చేపల పులుసు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. కొందరు ఎండి చేపలు అంటారు, కొందరు ఉప్పు చేపలు అంటారు, నేనైతే చచ్చిన చేపలు అంటాను. ఏం లేదు, ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ పాటు వాష్ చేసుకోవాలి. అందులో ఉప్పు ఇసుక అన్నీ పోతే తర్వాత ఆయిల్ వేసి అలానే చిటికెడు పసుపు వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినవి పప్పుచారులోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ గంజన్నం అంటారు కదా, పొద్దున్నే గంజన్నంలో కూడా బాగుంటుంది. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం కూడా వేసి ఇంకో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు పులుపు వేసేసుకోవడమే. అంతే, పులుసు బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఎండి చేపలు కూడా అందులో వేసి ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రెడీ. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నేనైతే చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు, కంపు అనేదాన్ని. ఇప్పుడైతే ఇష్టంగా తింటున్నా.